మమ్ములాగా కలిగి ఉండాలి. పేతురుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? నీవు ఇదిగో క్రీస్తు అని బండ మీద సంఘమును కడుదువు. దేవుడు పేతురుతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే సంఘములో ఆ విధంగా కలిగి ఉండాలి. ఎందుకు? నీవు సజీవుడు. దేవుడు అంటున్నాడు, ఆయన సజీవుడు, జీవంగల దేవుడు. ఇదిగో ఆయన బలిపీఠం ఎదుట, ఇదిగో ఆయన మాట్లాడుచున్నప్పుడు జీవము కలిగినదట. ఆయన మాట ఎలాంటిది? జీవం కలిగినది. ఆ జీవం కలిగిన మాటలు. అందుకే సంఘములో మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో, ఏదైతే మీరు బంధిస్తారో, ఏదైతే ఇప్పుతారో అది పరలోకంలో ఇప్పబడును, పరలోకంలో ఏం చేయబడు? బంధించబడుతుంది. 18:18 చూస్తాం.